హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 19. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు, నిన్నటికి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి 1 year కంప్లీట్ అయ్యింది అండ్ 5,000 సబ్స్క్రైబ్స్ కూడా క్రాస్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది ఇంత త్వరగా మీ అభిమానం నేను పొందినందుకు. ఇంకా చెప్పాలి అంటే చిన్న కేక్ కటింగ్ వీడియో కూడా ఉంది అండి. 5,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు త్వరలో ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. మీ అభిమానం నా పైన ఇలాగే ఉండాలి. నేను ఇంకా మంచి సీరియల్స్ రాస్తున్నాను. ఇవి కంప్లీట్ అవుతుండగా ఒక్కొక్కటి మీకు ఇస్తానండి. ఇక పైన కూడా మీ అభిమానం ఇలాగే ఉంటుందని నమ్ముతూ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దీక్ష ప్లీజ్, ఆ రోజు నేను చెప్పాను కదా అన్న సూర్య మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ, ఇట్స్ ఓకే సూర్య, నీ పెళ్లి జరగలేదు కదా, ఐఎమ్ హ్యాపీ నౌ అంటుంది దీక్ష. దీక్ష, ఆర్ యూ క్రేజీ అని అడిగాడు సూర్య. ఎస్, నీ ప్రేమలో ఎప్పటి నుంచో అని నవ్వుతూ దీక్ష, ఈ పెళ్లి ఆగడానికి కారణం ఏంటో తెలుసా సూర్య అని అడిగింది. ఏంటి అని అడిగాడు సూర్య. ఏంటంటే మన ఇద్దరికి దేవుడు రాసి పెట్టాడేమో అంటుంది దీక్ష. ఓ రియలీ, ఎక్కడ రాశాడు చూపించు అని అడిగాడు సూర్య. కోపం వచ్చింది దీక్షకి. అన్ని జోక్స్ కాదు, కొన్ని రియల్ గా జరుగుతాయి, వండర్స్ అన్నమాట. నీ పెళ్లి ఆగినట్లు. నువ్వు చాలా ఇంటెలిజెంట్ కదా. నేను హైదరాబాద్ లో లేని టైంలో పెళ్లి ఫిక్స్ చేసుకున్నావు అని ఆమె అనగానే, నేను నీకు భయపడి పెళ్లి ఫిక్స్ చేసుకోలేదు. నాకు అమ్మాయి నచ్చి అండ్ మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఓకే చేశాను అన్నాడు సూర్య. అవునా, మరి నచ్చిన అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది అంటే నీకు వాల్యూ ఇవ్వకుండా? సరే, ఆ విషయం వదిలే. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? లేదు కదా, అందుకే నన్ను తీసుకెళ్లి వాళ్ళకి చూపించు దీక్షనే నాకు కాబోయే వైఫ్ అని. ఇప్పుడు హ్యాపీ అయిపోతారు వాళ్ళు అంటుంది దీక్ష. వాట్ నాన్ సెన్స్ అన్నాడు సూర్య. నాన్ సెన్స్ కాదు సూర్య, చిన్నప్పటి నుంచి నిన్ను ఒక ఫ్రెండ్ గా కాదు, నా ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నా. నన్ను యాక్సెప్ట్ చేయి, జీవితాంతం నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటుంది దీక్ష. దీక్ష, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను ఎప్పుడో నేను అలా చూడలేదు, ఊహించుకోలేదు. ఇవాళ కొత్తగా అంటే రియల్లీ ఐ డోంట్ నో, ఫ్రెండ్ గాని చూడగలుగుతున్నాను. నువ్వు అనుకునేలా లవ్ నీ పైన నాకు లేదు. ఐఎమ్ సో సారీ అన్నాడు సూర్య. వాట్ ద హెల్, ఏం తక్కువ నాకు? అందంగా లేనా? నీకు ఏ పాయింట్ లో నచ్చలేదు? నేను ఇలా వెస్ట్రన్ డ్రెస్ లలో నచ్చలేదా? మేకప్ ఎక్కువగా ఉంటే నచ్చలేదా? చెప్పు, నన్ను నేను మార్చుకుంటా సూర్య బతిమాలుతుంది దీక్ష. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, ఐ లైక్ యూ, బట్ నిన్ను నా భార్యగా మాత్రం నేను ఊహించుకోలేను. ఐఎమ్ సో సారీ. నువ్వు అలా రిక్వెస్ట్ చెయ్యకు, నాకు నచ్చట్లేదు దీక్ష అన్నాడు సూర్య. ఆల్ రైట్, ఇప్పటి వరకు నన్ను అలా చూడలేదు, నన్ను నీ భార్యగా ఊహించుకోలేదు, అంతే కదా. ఇక పైన ట్రై చేయి, తప్పకుండా నేను నీకు నచ్చుతాను. నిజం చెప్తున్నా, ఒక్కసారి నా లవ్ ని ఓకే చేసి చూడు, నీ లైఫ్ మొత్తం హ్యాపీతో ఫిల్ చేస్తాను. నన్ను చేసుకున్నందుకు నువ్వు ఏ రోజు బాధపడవు, ఐ ప్రామిస్ యూ అంది దీక్ష. ఇక తన మాటకి ఏం చెప్పాలో తెలియలేదు సూర్యకి. ప్లీజ్ చేంజ్ ద టాపిక్ అంటూ, అంకుల్ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కలిసి, ఓకే కదా అని అడిగాడు సూర్య. యా, ఈస్ గుడ్. అయినా హైదరాబాద్ లో ఉండి డాడీని కలవకపోవడం ఏంటి అంటుంది దీక్ష. ఆయన బిజీ, నేను బిజీ, జస్ట్ కలవలేదు అంతే. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, కలుస్తాంలే అన్నాడు సూర్య. థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ నేనున్నానని గుర్తించావు. థ్యాంక్ యూ సో మచ్ అంది దీక్ష. ప్లీజ్ దీక్ష, అలా మాట్లాడకు, యువర్ మై ఫ్రెండ్ అన్నాడు సూర్య. ఐ నో, జస్ట్ ఫ్రెండ్ అంతే కదా. ఓకే, ఎంతో హ్యాపీగా వచ్చాను, నా మూడ్ మొత్తం స్పాయిల్ చేసావు. అట్లీస్ట్ లంచ్ కి వెళ్దామా అడిగింది. నో నోరా, నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు సూర్య. ఆల్ రైట్ అంటూ ఫేస్ ని అదోలా పెట్టుకొని, ఇక నేను వెళ్తాను అంటే దీక్ష. అదేంటి అప్పుడేనా అన్నాడు సూర్య.
ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రేట్ గా ఇటే వచ్చాను. డాడీని మీట్ అవ్వలేదు. మళ్ళీ వస్తానులే అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది దీక్ష. మొత్తానికి దీక్ష రావడం శుభని బాగా ఉడికించాను, ఇవాటికి ఇది చాలు అనుకుంటూ హ్యాపీగా మీటింగ్ కి వెళ్ళిపోయాడు సూర్య. ఈవినింగ్ తన ఫ్లాట్ కి చేరిన శుభ వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం స్నాక్స్ తింటూ టీవీ చూస్తుంది. కొద్దిసేపటికి సూర్య దీక్షని హక్ చేసుకున్న దృశ్యం తన కళ్ళల్లో కనబడుతుంది. ఎంత మర్చిపోదామన్నా తన వల్ల కావట్లేదు. ఫైనల్లీ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి, ఏంటి శుభ ఇది, అనుకోకుండా ఈ బంధం వచ్చి పడ్డావు, కానీ ఆ సూర్యతో నీకు అసలు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు పెద్దగా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. నీ ముందున్న ఒకే ఒక లక్ష్యం, నువ్వు ఎవరిపైన ఆధారపడకూడదు. నీ లైఫ్ లో నీ డిసిషన్స్ నువ్వే తీసుకోవాలి. అలా జరగాలి అంటే ఒకటి, నువ్వు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. నీకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఒక వెహికల్ ఉండాలి. ప్రస్తుతం నీ గోల్ అంతే, మిగతావన్నీ చాలా చిన్న విషయాలు. ఇంత చిన్న విషయాలకి నువ్వు ఇలా ఫీల్ అయిపోతే ఇవన్నీ ఎలా సాధిస్తావు? చాలా కష్టాలు చూసి ఇక్కడి వరకు వచ్చావు. ఇదేమి నీకు వచ్చిన పెద్ద కష్టం కాదు కదా. నీ కాలి గోరితో సమానం, అర్థమైందా అని తనకు తానే మోటివ్ చేసుకొని తన మైండ్ నుంచి సూర్య దీక్ష సీన్ డిలీట్ చేసేసింది శుభ. అప్పుడు కానీ తనకు రిలాక్స్ గా అనిపించలేదు. ఆ తర్వాత హ్యాపీగా తనకిష్టమైన హిందీ ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసింది. కాసేపటికి కుక్ చేసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళింది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, ఏంటి మన్య ఇవాళ లేట్ అయ్యింది అని అడిగింది శుభ. యా, సో లేట్, మా బాస్ గాడు మీటింగ్ అని చెప్పి చాలా లేట్ గా వచ్చాడు స్టోర్ కి, అందుకే లేట్ అయ్యింది అంటూ సోఫాలో కూలబడింది మన్య. తను శుభ రూమ్మేట్. ఇద్దరు ఒక ఫ్లాట్ ని యూజ్ చేసుకుంటున్నారు. చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నావు, కాఫీ తేనా అడిగింది శుభ. ప్లీజ్ అక్క, కాఫీతో పాటు ఏదైనా తినడానికి కూడా అంటుంది మన్య. దాంతో నవ్వుతూ శుభ, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అంటూ కిచెన్ లోకి వెళ్ళి తనకి మ్యాగీ అండ్ కాఫీ తీసుకొచ్చి పెట్టింది. ఇద్దరు కలిసి నైట్ కి డిన్నర్ కుక్ చేసుకున్నారు. ఎలా ఉన్నారు మీ బాస్లు అని అడిగింది మన్య. చెప్పాను కదా, మా బావ చాలా రెచ్చగొడుతున్నాడని, అందుకే ఇవాళ ఫుల్ గా కోటింగ్ ఇచ్చేశాను అంటుంది శుభ. అవునా, తన రియాక్షన్ ఏంటి అని అడిగింది మన్య. ఏముంది, అసలు నన్ను తిట్టడానికి పిలిచాడు తన రూమ్ కి, బట్ నేను రివర్స్ అయ్యాను. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో మా బావకు తెలియలేదు అంటూ నవ్వుతుంది శుభ. పాపం అంటుంది మన్య. ఏంటి పాపం, నన్ను అనాలి ఆ మాట అని వెంటనే, అఫ్ కోర్స్ నాకు జాలి చూపించిన నచ్చదనుకో అంటుంది శుభ. నువ్వు చాలా గ్రేట్ తెలుసా, నీ అంత ధైర్యం నాకు లేదు అక్క. ఇప్పుడు కూడా నీ ఫ్లాట్ లో నన్ను ఉండడానికి ఒప్పుకోవడంతో నాకు ఎంతో హెల్ప్ అయింది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటుంది మన్య శుభ వైపు చూస్తూ. పిచ్చి మన్య, ప్రపంచంలో నీకు నాకు మాత్రమే కష్టాలు కాదు, పుట్టిన ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కాకపోతే వాటిని ఎదుర్కొని మనం బ్రతకాలి అంతే తప్ప ఎవరు వస్తారు ఏదో హెల్ప్ చేస్తారు అంటూ ఎదురు చూడకూడదు. కరెక్టే, హెల్ప్ చేస్తే ఇంకాస్త ముందుకు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ చెయ్యి అందించే వాళ్ళకంటే చెయ్యి పట్టుకొని వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ. కాబట్టి అలాంటి వాళ్ళ హెల్ప్ మనం తీసుకోకూడదు. లైఫ్ లో ఎవరిని నమ్మకూడదు. నిన్ను నువ్వే నమ్ముకోవాలి. నీ కోసమే నువ్వు ఆలోచించుకోవాలి, నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి. అది నేను నా జీవితంలో నేర్చుకున్న పాఠం. ప్రస్తుతం నేను అదే ఫాలో అవుతా అంటుంది శుభ. నిజమే అక్క, నీలాగా చెయ్యింది అందించే వాళ్ళు చాలా తక్కువ అంటుంది మన్య. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయి పడుకుంది శుభ. సడన్ గా సూర్య దీక్షని గట్టిగా హక్ చేసుకుని తన వైపు చూస్తూ కళ్ళు ఎగిరేసి మరీ నవ్వుతూ కనిపించాడు. అది కూడా కరెక్ట్ గా శుభకి నిద్ర పట్టే టైంకి. వెంటనే నిద్ర అంతా ఎగిరిపోయింది. ఇక లేచి కూర్చొని, అబ్బా నేనేంటి ఇంత డిస్టర్బ్ అవుతున్నాను, శ్రీ మిస్టర్ సూర్య, నువ్వు ఇదంతా కావాలని చేశావు, సరే ఇక పైన నేనేంటో నీకు చూపిస్తా అంటూ తన పిల్లోని ఇంకో సైడ్ వేసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంది శుభ. అయినా అదే ఆలోచనలు. ఇక ఎప్పటికో నిద్రపోయింది శుభ.
నెక్స్ట్ డే ఆఫీస్ లో శుభ ఫైల్ పట్టుకొని వెళ్తుంటే అప్పుడే వచ్చిన జశ్వంత్, హాయ్ హాసిని, వాట్ యు డూయింగ్ అంటూ పలకరించారు. నథింగ్ సార్, మేనేజర్ సార్ ఫైల్ తీసుకురమ్మన్నారు, సో ఆయన ఛాంబర్ కి వెళ్తున్నాను అంటుంది శుభ. జశ్వంత్ తన అసిస్టెంట్ ని పిలిచి ఈ ఫైల్ మేనేజర్ కి ఇచ్చేసి హాసిని నాతో ఉందని చెప్పు అన్నాడు. ఇట్స్ ఓకే సార్, నేను తీసుకెళ్తాను అంటుంది శుభ. ఇట్స్ ఓకే, డోంట్ వారీ, ఇక్కడ నేను కూడా మీ బాస్ నే, నేను చెప్తే కూడా వర్క్ చెయ్యాలి కదా అన్నాడు జశ్వంత్. అఫ్ కోర్స్, చెప్పండి ఏం వర్క్ చెయ్యాలి అంటుంది నవ్వుతూ శుభ. చెప్తే నేను మిమ్మల్ని ఫ్లడ్ చేసినట్లు అనుకుంటారు, బట్ నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు, మిమ్మల్ని చూడగానే నాకు ఒక ఫ్రెండ్ లాగా అనిపించారు. సో నా పర్సనల్ విషయం, మిమ్మల్ని ఒక సజెషన్ అడుగుదామని అన్నాడు స్టైల్ గా జశ్వంత్. నన్న ఆశ్చర్యంగా అడిగింది శుభ. అవును హాసిని, మిమ్మల్ని, నీకు ఫ్రెండ్ గా నా మనసులో ప్లేస్ ఇచ్చేశాను కాబట్టి కంపల్సరీ మీరే నాకు సజెషన్ ఇవ్వాలి అన్నాడు జశ్వంత్. ఓకే సార్, బట్ నేను మీకు సజెషన్ ఇచ్చేంతన్న మాట మధ్యలో ఆపేస్తూ, చెప్పాను కదా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. బాయ్స్ ఉన్నారనుకోండి, కానీ వాళ్ళని ఏదైనా సజెషన్ అడిగితే నాకు రాంగ్ సజెషన్ ఇస్తారు. అసలే నేనంటే వాళ్ళకి జెలస్, అందుకని అన్నాడు జశ్వంత్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.